మాటలు. కృష్ణ పరంధామ, శ్రీకృష్ణ అన్నయ్య పరంధామ, నన్ను కాపాడు స్వామి. ఇక్కడ ఊరి బలులారా, ఊరి బలులారా, జయ పాండు పుత్రులా, ఊరి బలులారా, జయ పాండు పుత్రులా, కూరుడైనంటి వీరు నా కురులు బాటి, ఈ చిగని రాగా మీరెల్లా చూతురెట్లు చూరకుంటే ఇది ఏమి విచిత్రమాజే. దైవమా, పరంధామ, కృష్ణ పరమాత్మ, నన్ను అగ్ని సాక్షిగా వివాహమాడిన నా భక్తుల ముందే ఈ దుర్మార్గుడు గుళ్ళు బట్టి కత్తుండే నా భక్తులు చూస్తున్నారే. దైవమా, శ్రీకృష్ణ పరంధామ, వీరులు చూరులు అనుకుంటూ అమ్ముతా ఉండేవారు కదా. ఎవరి చూరులు వీరులు రమ్మను కదా. ఆనాడు మాయ సభలో నవ్వి నన్ను అవమాన పరిస్థితివే. అదే తమ్ముడు ఆ వలవలు వీరు అన్నా, నువ్వు అన్నట్టుగా చేసేవాడు కదా. భగవానికి అన్నయ్య శ్రీకృష్ణ అన్నయ్య నీ భక్తురాలను అన్నయ్య నన్ను కాపాడు, ఈ దుర్మార్గం చెరలో నుండి నన్ను కాపాడు, రక్షించు అన్నయ్య. నీవు తప్ప నాకు దిక్కు ఏమీ లేదు కదా అన్నయ్య, కాపాడు కృష్ణ పరంధామ అని వేడుచున్నంతలో ఆ కృష్ణ పరమాత్ముని మహిమ చే ద్రౌపది ఒంటిపై అనేక వలవలు వచ్చుచున్నారు. అది చూసి దుశ్శాసనుడు దుర్యోధనతో ఏమనుచున్నాడు, అన్నయ్య ఇవి ఏమి చిత్రమో కదా, ఈమె వలవలు ఎంత గుంజినను ఒడవలేక ఉండదు కదా. అన్నయ్య నేను ఏమి చేయవలను, నా చేత కాకుండా ఉండదు కదా. వాడు శ్రీకృష్ణుడు ద్రౌపది అని వేడుకనగా వలిచిండగా, తమ్ముడా ఇంకా ఈ మాయలాడి సంగతి ఏందో ఇంకా చూసినాము కదా. రే పాండులు అందరూ ఇంకా చూడబడవాలి కదా. అన్ని నువ్వు పోయినావు కదా. ఇప్పుడు ఒకటి ఏమంటారు, పాండు నందనులంచు మండలమున, పాండు నందనులంచు మండలమున వాసి గాంచియు కురుపతి దాసులయ్యి
అరగగొనుము ఒరేయ్ నీచలారా! ఏయ్! ఆ యొక్క పాంచాలి ఆ యొక్క వలువలిప్పినది కాక మళ్ళీ యుద్ధంలో వచ్చినారా దుష్టులారా! ఏమి గెలిచారు కావచ్చు మీరు ఆ దుర్మార్గులను సమయం వచ్చినప్పుడు చూసారా? ఒక్కొక్కరు చెప్పండి. అంతేమటకు ఏమి లేదని చింత చేద్దాము మీరు ఓడిన మేము ఓడిన చో సర్వం మీకు ఇచ్చేది మీరు ఓడిన చో సర్వం ఇచ్చేది ఒకవేళ మేమే గెలిచిన చో మీరు 12 ఏళ్ల వనవాసము 7 అజ్ఞాతవాసం చేయవాలని ఒకవేళ అజ్ఞాతవాసం భంగమైన చో మళ్ళీ 14 13 ఏళ్ళు అంటే పరంపరగా చేయవాలని నీకు సంబంధం ఎవరు గెలుతారు కావచ్చు ఆయన ఆడు చూసావా ఆ యొక్క శకుని ఈ యొక్క ఇంతమందికి అన్ని రాజ్యములు అన్ని వాళ్ళ భార్యలు కూడా అన్ని గెలుచుకోండి ధర్మరాజు వారి ఒకవేళ మళ్ళీ చూద్దాం ఆడిస్తూ ఆ యొక్క రాజ్యాలు గుర్రములు అన్ని వాళ్ళ భార్య కూడా మళ్ళీ వస్తాయని చెప్పి ఒక మళ్ళీ పందెం పెడుతున్నాడు ఇంత దుర్మార్గుడు చూడము తమ్ముడా అన్నయ్య తమ్ముడా భీమసేన తిరిగి మన రాజ్యమైన గెలుచుకుందుము ఒకసారి ఆడదము కాక నాకులా సహదేవులారా తిరిగి మన రాజ్యము మన ద్రౌపది ఈ యొక్క మన హస్తినాపురం మనకే ఒక్కసారి ఆడదాను తమ్ముడా అన్నయ్య మీ యొక్క ఆజ్ఞాదారులు మీ ఆజ్ఞను మేము కాదనరాదు కదా సరే నీ ఇష్టం ఏమండి మరల నేను గెలిచింది చూడు మరల నేను గెలిచింది చూడు నీ బిరుదులన్నీ కొంటిని నేడు పాండవులను అప్పయ్యపుతున్నాను ద్రౌపది రామచుకున్నాను ఏం చేసుకుంటావు ఒరే పట్టుడా ఆ యొక్క పాండవులను ఆ యొక్క మలిమ కిరీటములు భూషణములను అన్ని వేసి 12 ఏళ్ళు అరణ్యవాసము 7 అజ్ఞాతవాసము చేయవలను మరల అజ్ఞాతవాసములో బయటపడిన మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయవలను ఇది యొక్క దుర్యోధని ఆజ్ఞానుసారమైన చతుర్ముఖ పాండవులకు దుర్యోధన సారథి గుణవారధి స్వామి అన్నితంగా చెప్పేవాడు దుర్యోధన మనము అన్నట్లే గావించుకుంటాం బల తమ్ముడా బల బల కౌరవులారా చండీ భక్త పదార్థమున చండీ భక్త పదార్థమున సమ్యుల్ వినోదంబు మా బండారంబు ధనంబు దైవని కర్ణాదులం కర్ణాదులం చండంగల్కి చతుర్దశాబ్దమున మా సామ్రాజ్యం గొంతునే ఆ సామ్రాజ్యము గొంతునే మంగాండి వంపు నేను వేయకున్నా ఆ హరికి దాసుండనే కాను ఒరే కౌరవులారా ఈ యొక్క మాయాజూదం పాడి మా అన్నయ్యను ధర్మరాజును ఆ యొక్క మాయాజూదములు ఓడించి మా యొక్క సర్వమును మా యొక్క ధన ధాన్యములను మా యొక్క ఐశ్వర్యములను మీరు చేయించి తీసుకుంటుంది కానీ ఆ యొక్క 14వ ఏట నా యొక్క గాంధీవము చే ఆ యొక్క కర్ణాదులను దుంచి నా అన్నయ్య ధర్మరాజునకు ఆ యొక్క కరిపురా రాజ్యమును పట్టాభిషేకం పైన కూర్చుండకపోతే నేను ఆ యొక్క అర్జునుడనే కాదు ఇదే నా యొక్క శపథం ఏమంటి ఒరే దుష్ట దుర్యోధన వీర పరాక్రముండగు వీర పరాక్రమ సుతుండగు తమ్ము వీర పరాక్రమ సుతుండగు తమ్ముడవుదునే సుయోధనుని చీర్చము తీయకుండిన నా పేరు కృపోధరుండే కాదు భీమ కథాయుధ పానినవుదునే
ఓడించి ఆ యొక్క వనవాసము 12 సంవత్సరముల వనవాసము 7వ అజ్ఞాతవాసము పంపుతుంటివే. ఆ మాయా చూదంబాడి మా యొక్క ప్రపంచాలని కూడా ద్రౌపది వినిపితివే. ఇదే నేను చవటము చేస్తున్నాను. 12 ఏళ్ళు అరణ్యవాసము 7 అజ్ఞాతవాసము ముగిసిపోయినవే. నీ యొక్క తొడలు ఇదే నా ప్రియ ప్రతిజ్ఞ. రేయమంటి భీమసేన ఆ యొక్క 14 ఏళ్ళు కలిసినాడు. మీరు యొక్క రాజ్యము మనకు నేను చూసానగారా భీమసేన ఏమంటివి? కర్ణ దుశ్శాసనంలో శకునులను అనుపమ రాజ్యలక్ష్మిచే మధాకృతము చేతన్ మునుమున మందు మాయాదూతమున మమ్ము పాకానల బాణలరించిన మిమ్ము రణరంగమున శకుని దుంచకున్నను దుర్బల శక్తిని దుందురే ఆ శకుని రణరంగమునందున శిరాఘాతముతే దుంచకున్నన మేం పాండు సుతులు మాదిరి సుతులను అందురే. కౌరవ మాయా దూతమున మమ్మల్ని బాణాల నుంచి ఇంత అన్యాయం చేసిన మిమ్ములను ఆ శకుని మన రణరంగమునందున మా ఖడ్గముచే వానిని శిరస్సు ఖండించి బాణములచే చెండివల ఆడుకోకుంటే మేము నకుల సహాదేవులమే కాదురా. ఏమి పిచ్చి కుంకలారా పరకము కదా. ఆ యొక్క వారణావతి 12 ఏళ్ళు గడిచినప్పుడు మీరు పట్టణం వచ్చినప్పుడు నేను చూసాను కదా. నేను అనుకుంటుండురా కనపడుతూనే ఉంటది. తొందరగా యొక్క అరణ్యవాసం వెళ్ళండి. ఈ రాజ్యంలో కూడా ఉండకూడదు మీరు. గోపాలకృష్ణ భగవాన్కి ఈశ్వరుని కరుగా భగవానికి సగుణ నిగుణ యుత రూప సర్వేశ్వర ప్రతాప సగుణ నిగుణ యుత రూప సర్వేశ్వర ప్రతాప సగుణ నిగుణ యుత రూప స్వామి నీ యొక్క నామదేవుని కూర్చున్న సభవానికి సవిస్తారంగా నువ్వు వినజేయం నాయన. వ్యాసుల వారందరూ వ్యాసుల వారా స్వామి? నామదేవం వ్యాసుల వారందరూ. అయ్యా మరి ఎటు పోతున్నవే ఈ రాత్రి వనవంతులలో పడిపోతున్నవేటు? ఆ పాండవులు చాలా దీనావస్థలో ఉన్నారు. ఇప్పుడు వారికి ఆ కష్టకాలం వచ్చినాయి. వారిని ఆదుకోవడానికి ఆ పరమాత్ముడు పరంధాముడైన దుష్టులను శిక్షించుచు సన్మార్గం రక్షించుచు ఉన్న పరమేశ్వరుడే వారికి ఇప్పుడు ఏదో రకంగా వారికి సహాయం చేస్తారని వారికి ఒక ఉపాయం చెప్పడానికి నేను వచ్చినట్టు. ఆ విధంగా వెళ్తున్నావా స్వామి? సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్యన ఎవరి గతి ఎన్నడున్నదో జగతి జగతి పడుతె
పుత్రులారా శుభమస్తు శుభమస్తు. ఆహా, స్వామి అంతా కుశలమేనా పుత్రులారా? ఆహా, మునీశ్వర మీ కెరకలేని కుశలము మునీశ్వర మౌనేంద్ర మీ కెరకలేని కుశలము మాకెక్కడి ఉన్నదయ్యా మహనీయ తెలుపు ఈ కాల నమ్ము లోపల ఇటు కష్టపడుచుంటిమి నొక్కెద మీకు ఆహా మహాత్మా మీకు ఎరగలేని కుశలము మాకెక్కడిది తమ్ములు నలుగురు నా యొక్క సతీమణిని ఈ అరణ్యంలో కాలం గడుపుకుంటున్నాము మాకు ఎక్కడిది అయ్యా స్వామి కుశలం ఎక్కడిది మాకు ఈ కష్టము ఎప్పుడు తప్పును కదా ధర్మనందన చింతించబోకుమయ్య కుంతి కుమారనే చింతించబోకుమయ్య కుంతి కుమారనే చింతించబోకుమయ్య కుంతి కుమారనే చింతించబోకుమయ్య కుంతి కుమారనే చింతించబోకుమయ్య ఎత్తులైన కాండలము రక్షించును చింతించబోకుమయ్య కుంతి కుమారనే చింతించబోకుమయ్య ఎట్లయినా నువ్వు శాంతమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ పరమాత్ముడు మిమ్మల్ని ఎట్లయినా కానీ మిమ్మల్ని రక్షిస్తాడయ్యా. స్వామి అదే మా పరమాత్ముడు దయ కదా ఎన్నాళ్ళని ఇట్టుల మా అన్నయాగ చేతను ఎన్నాళ్ళని ఇట్టుల మా అన్నయాగ చేతను మా అన్నయాగ చేతను ఎన్నాళ్ళని ఇట్టుల మా విన్నగుండ పూరకుండు కింగుల వలమే వింకను మా అన్నయాగ చేతను మునీశ్వర ఎన్నాళ్ళని మా అన్నయ్య ఆగి చేత ధర్మము సత్యము అని శాంతము అని మమ్మలను ఆపుకుంటూ వస్తున్నాడు. వారు దృష్ట గౌరవులు ఏమి చేతులు చూపివా మమ్మలను అరణ్యవాసం పంపించుంటుంది. ఈ యొక్క అరణ్యవాసం ముగిన వెంటనే ఆ యొక్క దృష్ట గౌరవం తునిమాడి నేను చెండాడకపోతే నేను ఒక్క క్షణమున నాకు అవకాశము మా ధర్మనందనుండి ఇప్పుడే సెలవిమ్మండి. ఒక్క క్షణము ఆ కడుపుని పొట్టనప్పుడు ఇప్పుడే మా అన్నగారికి పట్టాలు సేదంగా ఉంటారు. వనవాసము లేదు ఏది లేదు. ఇప్పుడే అందరూ ఒక క్షణంలో సంభరించదు కాక ఆగిరిపుడు పుత్ర కుమారా శాంతించు 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 కుంతువయ్య కుంతి కుమారని శాంతించు మీరు పరపడకుడు నీరలెట్లు తగిన మాటాలింకుడు పరపడకుడు నీరలెట్లు ఇంతకైన భూమిలోని శాంతనను రక్షించుడు పరపడకుడు నీరెట్లు తగిన మాటాలింకుడు పరపడకుడు నీరలెట్లు. అర్జున తాతయ్య మాపై భౌతికి గల్లవారు నీరు 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 తాతయ్య మాపై ఓయే నీరుగా పట్టవారి నీలపై కూర్చును తెలుసు తాతయ్య మాపై భౌతికి గల్లవారు నీరు తాతయ్య మాపై భౌతికి గల్లవారు నీరు తాతయ్య మాపై భౌతికి గల్లవారు నీరు తాతయ్య మాపై కుమారా శాంతించు శాంతించు. తాతగారు మా యొక్క పాలివారులైన యొక్క కౌరవులు మా ఎంబడి పడి మమ్మలను చిత్రబలగామించు మా యొక్క సర్వ హక్కులను తీసుకున్నారు కదా వారిని ఏ విధముగానైనా వారిని దృష్టి మా అన్నకు కరిపురాజు పట్టాభిషేకం చేయించాలని నా యొక్క ప్రతిజ్ఞ. శాంతించు కుమారులారా శాంతించండి. మాయందు దయదలంచి మనుమలంచు మదిలో నుంచి మాయందు దయదలంచి మాయందు దయదలంచి మనుమలంచు మదిలో నుంచి న్యాయ అన్యాయమెంచి ఆయుగాయమేదు తెలుపు ఆయుగాయమోదు తెలుపు
మీరే వందనములు. ఆ కౌరవులను ఎట్లా ఓడించగలనో, మాకు ఏ విధంగా చేయగలుగునో మీరే ఆ ఉపాయం ఆలోచించి చెప్పుడు. సరే పుత్ర సరే. తాతయ్య వద్దన్న వినకున్నను మా పెద్దన్న చూడమాడే వద్దన్న వినకు పెద్దన్న చూడమాడే వద్దన్న వినకున్న ప్రతిభాలైతిని ఏమి దోషరాయ మాకు వద్దన్న వినకును మా పెద్దన్న చూడమాడే వద్దన్న వినకును వద్దన్న వినకు మా పెద్దన్న చూడమాడే వద్దన్న వినకును మా పెద్దన్న చూడమాడే వద్దన్న వినకును ప్రతిభాలైతి మీ ఏమి దోషరాయ మాకు వద్దన్న వినకును మా పెద్దన్న చూడమాడే వద్దన్న వినకును మా. తాతయ్య వద్దన్న మా పెద్దన్న మాయ చూడవాడి మాకు కర్మ వేపించే వాళ్ళని జయించడానికి ఏదైనా ఒక మార్గం నువ్వే చూపించాను కదా. త్వరపడకుడు మీరు నెట్లు త్వరపడకుడు మీరు నెట్లు గురునాథుని పక్షంబున గురువులు బంధువులు ఎల్ల కూడ చేతన్ వినమందు గెలవజాలెవ్వరు వెలిగించదని గురువులు బంధువులు అందరూ వారి పక్షం ఉన్న మీ వల్ల గెలవడం సాధ్యం కాదు పుత్రులారా. మరి ఏమి ఎట్లా గురువర్యా, ఏ మార్గమో మా తాతగారు నీవే చెప్పుడు కదా. గురువులను బంధువులను వాకురు పక్షమునుండగా గురువులు బంధువులు యాకులు పక్షమునుండగా గురువులు బంధువులు యాకులు పక్షమునుండగా గురువులు బంధువులు యాకులు పక్షమునుండగా హరిహరాదులు కూడా ఇప్పుడు గెలవలేరు. వారి మీద మీరు ఎట్లా గెలుస్తారండి? ఆహా, సిరి సంపదలు భోగభాగ్యాలు రాజ్యాధికారము సర్వాధికారులు ఉన్నాయి. వారికి దురగంబులు గజంబులు ఉన్నవి. మేము గెలవలేమని చెప్తుంటున్నావా? మునీంద్ర అట్లంటున్నావు తాతగారు. అన్ని తెలిసిన వారలు మీరన్న విరముల చేస్తూ, 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 ఎన్నిటికి మీరంగనేమో మీరకు ఇదేదో, అన్ని తెలిసిన వారలు మీరన్న విరముల చేస్తూ, అన్ని తెలిసిన వారలు మీరన్న విరముల చేస్తూ, అన్ని తెలిసిన వారలు మీరన్న విరముల చేస్తూ. మునీంద్ర, సర్వజ్ఞానాజ్ఞులైన మీరు తపోసంపన్నులు, మీరు ఏ విధముగానైనా చెప్పే మార్గం చెప్తే మేము అజ్ఞానులం, మేము విందము కదా. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తులు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తులు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తులు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తులు. కన్యదేశము రాజువైనను జాతరిక్కల జాగరు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తుల చేతులు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తుల చేతులు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తుల చేతులు. రాజువైన యాదరిక్కల జాగరు. సైన్యమించుకలేదు వారితో సమరమెత్తుల చేతులు. సైన్యమించుకలేదు వారితో. మీకు కొంత కూడా సైన్యం లేదు. ఇప్పుడు మీరు వారితో ఎలా గెలుస్తారండి? ఆ మునీశ్వర సాధ్యం కాదు గెలవడం ఇప్పుడు. ఆ స్వామి అట్లా అంటున్నారా? సర్వము మీరే అటంచు శాంతమంతున గతిని. సర్వము మీరే అటంచు శాంతమంతున గతిని.
అన్ని విధముల ఏ సహాయం చేసినా మీరే మా దగ్గర సైన్యం లేదు, వంటబలం, వస్త్రబలము అన్ని కూడా ఓడిచి మునిందిరా. అట్లులైనను మీరలిక జయాసమున సాధించుడే, అట్లులైనను మీరలిక జయాసమున సాధించుడే, అట్లులైనను మీరలిక జయాసమున సాధించుడే, అట్లులైనను మీరలిక జయాసమున సాధించుడే, పైరు విడదల దేవతలచే పామరంతుల దండుడే, అట్లులైనను మీరలిక జయాసమున సాధించుడే, అట్లులైనను మీరలిక జయాసమున సాధించుడే. అట్లయినా మీరు దేవతల చేత భౌవస్త్రములను కాంచండి, అప్పుడు మీకు విజయం సాధిస్తుంది. ఆ యొక్క దేవతలతోటి వరప్రసాదం చేత వారిని దర్శనం చేసుకోమంటారా? ఎటు వలెను సాధించగలలో ఏర్పరించుడిగోచెరా. ఎటు వలెను సాధించగలమో ఏర్పరించుడిగోచెరా. పరశురాముడగు మహిమమాన మాకుని దయయున్నదో. ఎటు వలెను సాధించగలమో ఏర్పరించుడిగోచెరా. ఎటు వలెను సాధించగలమో ఏర్పరించుడిగోచెరా. ఆ కైలాసవాసుని గురించి ఏ అస్త్రమిత్తుడో ఆ యొక్క అస్త్రము ఎట్ల వస్తుందో నీవే ఎరిగించి నీవే ఉపాయం చెప్పు మునీశ్వర, నీకన్నా మాకు ఎక్కువ ఎవరు లేరు కదా. ధర్మానందనా, అర్జునుడు నీ పాదపాదాశ్రమంలో తపస్సు చేయమని చెప్పు. శంకరుని గురించి తపస్సు చేస్తే ఇంద్రకిలాదిపై మీకు పాశుపదాస్త్రము లభించుతుంది. అర్జునుని కోపము. మునీశ్వర, నీ మనవిరముగా నా యొక్క తమ్ముడైన అర్జునుడి ఆ ఇంద్రకీలాద్రి శంకరుని దగ్గరికి పోయి పశుపదార్థం కనుక్కొని తెమ్మంటావా? మీ ఆజ్ఞ శిరసావహించును. ఆ తమ్ముడా అర్జున, మన గురువు గారు మన తాత చెప్పిన ప్రకారం ఆ యొక్క కైలాస పర్వతం శంకరుని మెప్పించి ఆ యొక్క పదార్థము గైకొని రమ్ము, అప్పుడు మనకు జయము కలుగు తమ్ముడా. వెళ్ళివాడం కదా అర్జున. మేలుగాని ఇంద్రకిలాద్రికి చేరి అర్జున, మేలుగాని ఇంద్రకిలాద్రికి చేరి ఫణిభూషణుని గూర్చి తపస్సు చేసి భక్తితోడ నీవు తపమునర్చియును మాధవుని మెప్పించియు పాశుపదాస్త్రమే గోరువయ్య. తపము చేయగ నీదు తప్పు విఘ్నము చేయ వచ్చరెందరో వారిగనియు తెలియకు మదిలోన శంకరుండే కలిసి పాశుపదాస్త్రం బే కోరుమయ్యా. కోరబోగు అది నిలిచిన నిలలోను ఎవరు నీ ముందు నిలవలేరు. స్వామి, నీ యొక్క దీవెన ఉన్నట్లయితే నేను ఏదైనా జయించగలిగి వచ్చేవాడు కదా. పుత్ర, మీరు వెళ్ళి ఆ పాశుపదాస్త్రం కోసం నేను తపస్సు చేయి. నీకు ఆ పాశుపదాస్త్రం నువ్వు లభించినట్లయితే నీకు ఈ భూమిలో నీకు ఎదురుగా ఎవరు నిలబడగలరు. అయినా నీదే విజయం లభిస్తుంది పుత్ర. స్వామి, ఇప్పుడే నేను వెళ్ళివాడాను కదా. శుభమస్తు, శుభమస్తు పుత్రులారా, శుభమస్తు. అని నా అర్జునుడు వ్యాసుల వారి మా తాత చెప్పిన ప్రకారంగా నేను ఇప్పుడు ఆ యొక్క శంకరుని వద్దకు వెళ్ళి ఆ యొక్క పశుపదాస్త్రము నేను తీసుకువచ్చేవాడను కదా. ఏ విధంగా బయలుదేరు? రారా శివ శంకర, రారా శివ శంకర,
గిరివాస మహేశ్వర గిరిజా ప్రాణేశ్వర హలో గిరివాస మహేశ్వర గిరిజా ప్రాణేశ్వర ఆదరణి మధుర బాధ పౌరి వరద విశ్వేశ్వర రాధా శివశంకర రాజశేఖర రాధా శివశంకర రాజశేఖర రాధా శివశంకర ఆహా పరమేశ్వర నీ ఎక్కడ ఉన్నా నీ యొక్క చూపు నా పైన ఉన్నట్లయితే నేను ఎన్నైనా నేను జయించగలను. ఆహా ఏమిటి ఈ యొక్క అరణ్యంలో ఇంత పెద్ద పెద్ద వృక్షములు ఉన్నవే, నేను ఏ విధంగా వెళ్ళవలేను? బీతి గొలుపుచునుండా బీతి గొలుపుచునుండ భీకరారణ్యంబు కులగిరులను బ్రోలు కుదరములను ఆకాశమున కంటూ అటువంటి వృక్షములు దాట సౌఖ్యముగాని దండియేలు కర్ణరంధ్రములు గడలు వనకగ చేయ గర్జనం లీనించు గర్జనములు బుస్సు బుస్సని తెంచు భూతెంచునట్టులా బుస్సు బుస్సని తెంచు భూతెంచునట్టులా దారి కడ్డము వచ్చే ఘోరపాములు కాలు కదపగా రానట్టి కఠిన భూమి గాన తపమాచరించయో యోగ్య స్థలము గాన రాధాయ ఆశ్చర్యకరము దోచే ముందు జనియదా మహేశు కరుణా ఈ యొక్క దండి దండి వృక్షములను దాటి ఈ యొక్క కొండలను గృహాలను దాటుకుంటూ నేను ఈ యొక్క వనవాసంలో వెళ్తున్నవాడు. ఈ యొక్క హిమాలయం అందు హిమాలయం అందుకుండా వెళ్ళి నేను ఇక్కడ కూర్చుండేదాన్ని. ఆయా అక్కడ అల్లాద్రి ఆ యొక్క ఇంద్రకీలాద్రి కనబడుతున్నది. అచ్చటికి వెళ్ళి నేను తపస్సు చేసి పడను. ఆహా ఇప్పుడీ వనమును చూడగా ఆనందంపై దోచెను నాకు వివిధ జాతుల వృక్షములను గనా వివిధ జాతుల వృక్షములను గనా వేడుక దోచెను నేత్రంబులకు ఆ వేడుక దోచెను నేత్రంబులకు కమ్మని తీయని బలముల చూడగా కమ్మని తీయని బలములు చూడగా కొలుకొందడు యా పుష్పంబులను అల్లి బిల్లిగను అల్లిన తీగలు తీయని ఫలములు తీయని ఫలములు తీరని నారా పక్షంబులను ఆ కన్నుల కింపలు కాసారంబులు ఎవ్వరి వనమిద ఎరుగనైతినిక ఆహా ఇప్పుడీ వనమును చూడగా ఆనందంపై తోచెను నాకు ఆహా ఈ వనము వర్ణింపగా ఎంత అందముగా ఉన్నది, ఎంత సుందరముగా ఉండేను కదా. అని ఇటులా అనుచున్నంతలో శ్రీకృష్ణుడు మోహిని స్వరూపము దాల్చి అర్జుని పరీక్షించినట్లుగా చేస్తున్నాడు. మోహిని రూపమున ఆహా ఆ యొక్క అర్జునుడు పాశుపతాశ్రం కొరకు ఆ యొక్క శంకరుని వద్దకు వెళ్తున్నవాడే. నేను ఇప్పుడే ఒక మాయామోహిని అవతారంలో పోయి అర్జునుడిని పరీక్షించదే కదా నేను. జయ బోలో గోపాలకృష్ణ భగవానికి చక్కనైన చుక్కనే
యొక్క వనితను మందలించి చూసేదగాక. ఆహా ఆహా చెలియా చెలియా నీవెవరో కానీ చెలియా నీవెవరో కానీ చెప్పవే నేనా బోలాను చెలియా నీవెవరో కానీ ఆహా చెప్పవే నేనా బోలాను చెలియా నీవెవరో కానీ నీవెవరు? నీ యొక్క నామధేయం ఏమిటో నాతో చెప్పుము కదా. ఎవరాని అడుగుటాకు ఎవరాని అడుగుటాకు దేవి కారణము నీకు ఎవరాని అడుగుటాకు దేవి కారణము నీకు ఎవరాని అడుగుటాకు నవ్వుతూ మాట్లాడే నాము నా వద్దకు నేరా రాకు ఓయి ఎవరాని అడుగుటాకు ఏమి కారణము నీవెందులకు మేము ఎవరమైతే ఆమె నువ్వు వెళ్ళిపోముగా ఒప్పులకు పారోయించు ఒప్పులకు పారోయించు తప్పే నీలో తనికా 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 ఒప్పులకు పారోయించు చెప్పే నా తోడా నీకు నిత్య రాజే రావే ఒప్పులకు పారోయించు తప్పే నీలో తనికా ఒప్పులకు పారోయించు. చెలి నీవెవరో అని అడిగినంత మాత్రం తప్పేముంది కదా చెప్పము కదా సుందరాంగి నా కోరిక తీర్చుము. మోహిని అర్జునుడు ప్రేమించుకున్నంతలో ఆ యొక్క ముక్తుంపూర్ కళాకారులు ఈ యొక్క వీరికి 510 రూపాయలు సమర్పించుకున్నారు. వారి వారి కుటుంబాలయందు ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళ తోడు రక్షించారు. వలనొప్పగనాదు మరిలో వలనొప్పగనాదు మరిలో వరిసినట్టి ప్రేమి వలనొప్పగనాదు మరిలో వరిసినట్టి ప్రేమి కొరకు వలనొప్పగనాదు మరిలో నిలబెట్టను వెతుకుతూ ఇటు వచ్చని ఎంత వరకు వరిసినట్టి ప్రియుడి కొరకు వలనొప్పగనాదు మరిలో సుందరి సారీ ముగ్గుపూర్ కళాకారులు క్షమించాలి. నేను 500 అనుకున్నా 1000 రూపాయలు సమర్పించినారు. వారి వారి కుటుంబాలయందు ఆ యొక్క భగవంతుని దొన్నడే సాక్షిగా నేను ఒక గంధర్వ రాజకుమార్తె నేను ఒక నా ప్రియుడిని వలిచి ఇక్కడికి వస్తుంది కదా నీకెందుకు వెళ్ళిపోము కదా ఆహా సుందరి నీలలో నీ వెవ్వారి నీలలో నీ వెవ్వారి వల్లి శివకారి
పాండురా జాత్పాదుండు పలుగునంటే నేటివాణి పాండురా జాత్పాదుండు పలుగుడుండా నేటివాణి పాండురా జాత్పాదుండు నిండు ప్రేమ తోడి మదిలో వలసి ఇంటి నేను పోనీ పలుగునంటే ప్రేమే కొరకు పాండురా జాత్పాదుండు మునిగారా పాండు రాజాత్మజుడు కుమారుడు అర్జునుడిని నా మనసులో ప్రేమించి ఉన్నాను అందుకొరక ఇక్కడికి వచ్చినాను కదా ఆ ఇంటిని మాటలు వినగా ఇంటిని మాటలు వినగా ఎంతో చిత్తములోనే ఇంటిని మాటలు వినగా ఇంటిని మాటలు వినగా ఎంతో చిత్తములోనే ఇంటిని మాటలు వినగా ఎంతో చిత్తములోనే ఇంటిని మాటలు వినగా కంసాద్రి మధురాపురి కాసుడే గరుడు నాకు ఇంటిని మాటలు వినగా ఎంతో చిత్తములోనే ఇంటిని మాటలు వినగా ఎంతో చిత్తములోనే ఇంటిని మాటలు వినగా ఎంతో చిత్తములోనే ఇంటిని మాటలు వినగా సుందరి సుందరి నీ మాటలు వినడానికి నాకెంతో చిత్రంగా దోచుతుండేది కదా మీనాక్షి వినుము తెలిపెదా మీనాక్షి వినుము తెలిపెదా నేనే అర్జునుడు సుమ్మి నినుగన్నంతం శ్రూనాథుల శరమున నా మనసునందు నాటు వేచే మగువర వినుమా సుందరి నీ మలుపులో తరిచిన వారు ఎవరు నాతో తెలుపు కదా నేనే ఇప్పుడు అర్జునుడను కదా నీ యొక్క అందమైన సుందరైన వాణ్ణి కదా రమ్ము నాకు ఖాళీగా ఏమి ఈ టక్కరితనము నీవు అర్జునుడు నేనే అంటున్నా అమ్మా నన్ను మోసగించ చూచవు ఎంతైనా నిన్ను 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 నమ్మదాల మాయగాడవు ఎంతైనా నిన్ను నమ్మదాల మాయగాడవు ఎంతైనా నిన్ను నన్ను మోసగించ చూచవు ఎంతైనా నిన్ను నన్ను నా వద్దకు చేరి నేను అర్జునుడని చెప్తున్నావు నన్ను మోసం చేస్తున్నావు కదా నీవు నారి బాసురాంగి వినవే నేను మోసకుడగాను బాసురాంగి వినవే నేను మోసకుడగాను బాసురాంగి వినవే నేను మోసకుడగాను బాసురాంగి వినవే నేను మోసకుడగాను ఆ బాసవాస సుందరు నేను మోసగాడగాను బాసురాంగి నేను బాసురాంగి వినవే నేను మోసకుడగాను బాసురాంగి వినవే నేను మోసగాడగాను సుందరి నేను మోసగాడని కాదు కదా నేను ఆ యొక్క అర్జునుడనే కదా ఆ యొక్క శంకరుని గురించి తప్ప మాత్రించడానికి వెళ్తున్న వాడను నన్ను నమ్మము తపము చేయు నేగు వాడవు తరుణులను చూసి 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 కపలాంతము నొందినాడవు తరుణులను చూసి కపలాంతము నొందినాడవు తరుణులను చూసి కపలాంతము నొందినాడవు తరుణులను చూసి కపలాంతము నొందినాడవు తరుణులను చూసి తపము చేయు నేగు వాడవు
అర్చుండనే వైదువాక కానీ ఆ శివుడి యొక్క తపస్సుకు పోయేవాడిని యొక్క తరుణులు అనగా ఆడవారిని చూసి ఇలా పలుకుట నీకు న్యాయం కాదు కదా. ఆ తపమదేల నాకుల తాంగి ఎంతైనా నాదు. ఆ తపమదేల నాకుల తాంగి ఎంతైనా నాదు. ఆ తపమదే నీకు తుబాంగి ఎంతైనా నాదు. ఆహా సుభాగి, ఆ సుందరి నీ ఉండక నాకు తపమెందులకు తపస్సులెందులకు? నిన్ను చూచినంతలో నా మనసు చెంతరిండిపోయాను కదా. ఇంత మన చెంతలుండవో ఏ నాటికి నే, ఇంత మన చెంతలుండవో ఏ నాటికి నే, ఎటులాను వంటలుండవో ఏ నాటికి నే, ఎటులాను వంటలుండవో ఏ నాటికి నే, ఆహా, నీవు ఇంతటి మన చెడ్డలుడవు, నువ్వు అర్చనవు ఎట్లా వదులు? నా అర్జునుడు ఎక్కడా, నీవు ఎక్కడా? ఆ నిజముగానే అర్జనుండదే పవసుర బాధ. ఆ నిజముగానే అర్జనుండదే పవసుర బాధ. నిజముగానే అర్జనుండదే పవసుర బాధ. ఆహా సుందరి, ఆ యొక్క పరమేశ్వరుడి సాక్షిగా నేను నిజంగా అర్జునుడే కదా. రమ్ము నాకు ఒక అలింగనం ఇవి నా యొక్క కోరిక తీర్చుము కదా సుందరి. ఇంత మనశ్చంచలుండవు ఆ యొక్క శివుని తపస్సును మప్పించి గైకొని పశుపాదాశ్రమ గైకొని వెళ్ళిపోము. ఇక్కడ చెల్లి నా వద్ద మాట్లాడకుండా వెళ్ళిపోము. ఆ సుందరి, నేను తాళకున్నాను కదా. కుంతి కుమారా నీకింతటి మోహం పదేల, 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 కుంతి కుమారా కుంతి కనముక తపమాతరి కంటు సంవరుడు కుంతి కనముక తపమాతరి. విజయ కుంతి కుమార, నీవు ఇంత మన చెంచలుండవు ఆ యొక్క శివుని తపస్సు మెప్పించి వెళ్ళిపోము కదా. సరసిదనయని నే భగవానికి పాదజాల సరసిదనయని భగవానికి పాదజాల సరసిదనయని భగవానికి పాదజాల సరసిదనయని భగవానికి పాదజాల సరసిదనయని అకరుణితో దేలనందు కైనాకులన తోడి ఇంతకు నీకు తమను ప్రీతితో నడవడం నీకు ఆ సుందరి రమ్ము కదా, నా యొక్క కోరిక నెరవేర్చము కదా. తపమును విడిచి ఇటు తల్లినైన నన్ను చూసి, తపమును విడిచి 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 చెప్పుడుకై ఇట్టు మరొక యమరాజము యమరాజము చెప్పుడుకై ఇట్టు మరొక యమరాజము యమరాజము చెప్పుడుకై ఇట్టు మరొక యమరాజము యమరాజము పాల్గొన నాపై భ్రాంతి విడిచిపెట్టి ఆ జగద్రాక్షమి శంకరుణ్ణి కొలిచి కృతాత్ముడవముగా వెళ్ళిపోము కదా ఇక్కడ వచ్చి. ఆ మాయ మాయగా ఆ మంత్రగణ నిత్యలోనే మాయ మాయగా
అంతయు నీదేమై ఉన్నట్టున్నది స్వామి. ఇప్పుడు ఆ యొక్క పదార్థపు కొరకై నేను బయలుదేరి వాడను కదా. ఇప్పుడు శంకరా, నా యొక్క తప్పు క్షమించి నన్ను దయచూడుము కదా. నీ యొక్క పదార్థపు కొరకై నేను నీ వద్దకు వచ్చుతున్నవాడను. శంకర మహాదేవ బాబా సంకటహరణ, శంకర మహాదేవ బాబా నిన్ను ధ్యానిస్తూ నేనెంతో తప్పు చేసిన కానీ నాకు కన్నుల కనబడకపోతుంటివి. నేను ఇప్పుడు ఇంద్రకీలాద్రికి చేరవచ్చి తిని ఇక్కడ తపం పునర్చులకై నాకు అన్ని సదుపాయములు కలవు. నేను ఇతడినే తపం చేసుకుంటూ ఉండేదాన్ని. లింగాకారం ఏర్పరచుకొని నేను ఇక్కడనే తపం చేసుకుంటూ నువ్వు దర్శనమయ్యే అంతవరకు నేను ఇక్కడనే ఉండేదాన్ని కదా. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అని అర్జునుడు ఏకనిష్ట తపం ఆచరించుతాడు.